9:31 ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మీరు మీ ప్రక్కన వారికి ఈ మాట చెప్పండి. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన వాగ్దానం. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు చెప్పండి. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? మన పక్షాన ఉంటాడు. ఎందుకు? మనలో ఉన్న గొప్పతనం ఏంటి? మనలో ఏముంది ఎక్కువ? లోకంలో ఏమి లేదు తక్కువ. మనకేం తక్కువ ఉందా? మనకేమైనా ఎక్కువ ఉందా? దేవుడు ఎందుకు మన పక్షాన ఉన్నాడు? దేవుడు ఎందుకు మన పక్షాన ఉంటాడో? దేవుడు మన పక్షమున ఉండే విధంగా మన జీవితాలు కట్టబడుతున్నాయా, మనం కట్టుకుంటున్నామా అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అది దేవుడు మన పక్షమున ఉండు రీతిగా మనము మన జీవితాల్లో మనం కట్టుకోవాలి. కట్టుకుందాముగాక. మీరు మీ ప్రక్కనున్న వారిని ప్రశ్న అడగొద్దు. ఏమని? దేవుడు నీ పక్షాన ఉండు రీతిగా నీవు నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? నీకు నీవే ఈ ప్రశ్న అడుగు. నేను నా జీవితాన్ని ఆ విధంగా కట్టుకుంటున్నానా? నా కుటుంబాన్ని ఆ విధంగా నేను కట్టుకుంటున్నానా? దేవుని బిడ్డలారా, దేవుడు చాలా ప్రేమ కలిగినవాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు, ఎందుకు ఉంటాడు అనేది మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనం మనం చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరో. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరో. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో, ఈ దుర్దినాలలో ఉన్న మనము దేని చేత, ఎవరి చేత నడిపించబడాలి అంటే ధనము చేత కాదు, బలగం చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. నడిపించబడదుముగాక. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుడు వారి పక్షాన ఉంటాడు. దేవుడు వారి పక్షమున ఉంటాడో. ఎవరి పక్షాన? ఎవరైతే, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, దేవుని వాక్యానికి అనుగుణంగా కట్టుబడతారో, దేవుని వాక్యానికి ఎందరైతే లోబడతారో, దేవుని వాక్యానుసారంగా ఎందరైతే తమ జీవితాలను కట్టుకుంటారో దేవుడు వారి పక్షమున ఉంటాడో. ఉండునుగాక. ఈ దుర్దినాల్లో దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు అంటే, వినుట మట్టుకు వింటారు కానీ ఆచరించరు, అనుసరించరు. దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వస్తారు కానీ వాస్తవంగా వారి జీవితంలో ఆత్మీయ క్రమం అనేది కనబడట్లా. కానీ జీవము గల దేవుని సంఘంలో ఉన్నవారు దేవుని బిడ్డలారా బయట ఎంత క్రమంగా ఉన్నట్టు కనిపిస్తున్నారో మీ అంతరంగంలో కూడా మనము అంత క్రమం కలిగి ఉండాలి. ఉందముగాక. అటువంటి వారి పక్షమున దేవుడు ఉంటాడు. దేవునికి క్రమం లేని భక్తి నచ్చదు. దేవునికి క్రమం లేని భక్తి నచ్చదు. దేవుడు దేవుని బిడ్డ ఎవరైతే తన వాక్యాన్ని హృదయములో జాగ్రత్తగా దాచుకుంటారో, కాపాడుకుంటారో దేవుడు వారి పక్షముగా ఉంటాడు. దేవుడు వారితో ఉంటాడు. దేవుని బిడ్డలారా, రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మచేత నీవు నడిపించబడాలి. అప్పుడు నీవు దేవునికి కుమారుడివై ఉంటావు, కుమార్తెవై ఉంటావు. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆమె చెప్పండి. నీవు దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా నీవు ఉంటే దేవుడు ఎప్పుడు నీ పక్షంగా ఉంటాడు. ఆమె చెప్పండి. దేవుడు ఒక మనిషికి ఎప్పుడు విరోధి అవుతాడో తెలుసా? దేవుడు ఒక మనిషికి ఎప్పుడు విరోధి అవుతాడో చెప్పండి. యాకోబు పత్రిక. దేవుని బిడ్డరా,
అపోస్తలుని యాకోబు గారు ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంది, ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగనం. ఈ లోకముతో ఎవరైతే స్నేహము చెయ్యగోరతారో, నువ్వు దేవుని సన్నిధికి వస్తూ నువ్వు దేవునితోనే స్నేహం చేయాలి. అలా కాకుండా నీవు లోకంతో స్నేహం చేస్తూ దేవుని సన్నిధికి వస్తున్నట్టుగా నువ్వు కనబడితే నీ భక్తిని దేవుడు మెచ్చడం. దేవుని వాక్యం ఏమిటో తెలుసా? ఎవరైతే ఈ లోకముతో స్నేహము చేయగోరతారో వారు దేవునికి విరోధులు అవుతారు. దేవుడు వారికి విరోధి అవుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, నీవు ఈ లోకంతో స్నేహం చేయకూడదు. ఈ లోక సహవాసం నీకు తగింది కాదు. ఈ లోక సహవాసము నీకు, నాకు, మనకు తగినది కానే కాదు. నువ్వు ఏదైనా కలిగి ఉండాలంటే దేవునితోనే ఆ సహవాసం కలిగి ఉండాలి. కలిగి ఉందోగాక. దేవునితో నిజంగా నీవు అటువంటి సహవాస అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవుడు నీ పక్షంగా తన వాగ్దానాన్ని స్థిరపరచుటకు సమర్థుడు. దేవుడు నీ పక్షంగా తన వాగ్దానాన్ని స్థిరపరచుటకు ఆయన నమ్మదగినవాడు. నీవు దేవుని ఆత్మచేత నీవు నడిపించబడుతూ అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం చూస్తున్నాం 28వ వచనంలో, ప్రియ దేవుని బిడ్డరా, దేవుని ప్రేమించు వారికి చెప్పండి. 28వ వచనం ఏముంది? దేవుని ప్రేమించు వారికి. దేవుని ప్రేమించు వారికి అంటే నీవు ప్రియ దేవుని బిడ్డరా, దేవుని యొక్క సాన్నిధ్యమును, ఆయన సహవాసాన్ని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తే దేవుడు ఎప్పుడు నీ పక్షంగా ఉంటాడు. ఆమె చెప్పండి. నాకు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అసలు మేము పొద్దున్నే లేవగానే ముందు మేము ఆయన తలుసుకుంటామండి, దండం పెట్టుకుంటామండి. అలా దేవుడు చూసి నిన్ను మెచ్చుకుంటాడని, దేవుడు మైమరిచిపోతాడని అనుకుంటున్నావా? పొద్దున్నే లేవగానే మేము దండం పెట్టుకుంటాం, పొద్దున్నే లేవగా మేము తలుసుకుంటాం. మరి పగలంతా సరే, పొద్దున్నే లేవగా నువ్వు దండం పెట్టుకుంటున్నావు, తలుచుకుంటున్నావు, మంచిదే. మరి పగలంతా ఏం చేస్తున్నావు? అసలు దేవుడు గుర్తున్నాడా? అసలు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు ఎంతమంది ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్న 28వ వచనం మొదటి మాట, దేవునిని ప్రేమించువారు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారి పక్షంగా ఉంటాడో. దేవుడు నీ పక్షంగా నీవు ఉండగోరితే, దేవుడు నీ పక్షంగా ఉండాలని నువ్వు ఆశపడితే ఖచ్చితంగా నువ్వు ప్రతిదినము కూడా నువ్వు దేవుడిని ప్రేమించే బిడ్డగానే ఉండాలి. ఆమె చెప్పండి. దేవుణ్ణి ప్రేమించుట అది గొప్ప భాగ్యం. అది లోకాన్ని ప్రేమిస్తే చివరికి చెప్పే మిగులుద్ది. మీకు అర్థమైందమ్మా? లోకం ఎప్పుడు నీకు శత్రువు తెలియదో, లోకం వెంబడి పరిగెత్తితే ఖచ్చితంగా లోకము ఒక దినం వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఒక దోషిగా నిలబెట్టింది. కాబట్టి లోకమే పరిగెత్తద్దు, లోకంతో నువ్వు సహవాసం చేయొద్దు, లోకాన్ని వెంబడించొద్దు. అందుకని ప్రభువారు తన శిష్యులను చూసి ఎక్కువగా తను మాట్లాడిన ఒక మాట తెలిసే, ఏమాటది? నన్ను వెంబడించండి. ఆమె చెప్పండి. నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డరా ఆయన్ని వెంబడించేవారుగా ఉండాలి. దేవుణ్ణి వెంబడించేవారుగా ఖచ్చితంగా వారు ఉంటారు. ఎవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డరా ధన్యులే. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు వారి పక్షంగా ఉంటాడు, వారి పక్షంగా ఉంటాడు. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొనట. యోహాను పత్రికలో 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఈ మాటను చూద్దాం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
ప్రే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఆజ్ఞ అతిక్రమమే. నువ్వు పాపం చేయకుండా ఉండటమే నువ్వు దేవుని ప్రేమించుట. ఆజ్ఞను మేరకుండా ఉండటమే నువ్వు దేవుని ప్రేమించుట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టు. పొద్దున్నలాగా నేను తలుసుకుంటున్నాను, పొద్దున్నలాగా నేను దండం పెట్టుకుంటున్నాను. మరి పగలంతా ఏం చేస్తున్నావు? పగలంతా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎక్కడ కూడా తప్పిపోకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా, ఆజ్ఞను మేరకుండా, ఆజ్ఞను దాటకుండా ఉండగలుగుతున్నావా? నిజంగా నువ్వు అలా ఉండగలిగితే దేవుడు నీ పక్షంగా ఉంటాడో? ఆమని చెప్పండి. దేవుడు మన పక్షంగా ఉంటాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఇది. దేవుని ప్రేమించటం ఇది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యము. దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యము. 10,000 మందిలో కూడా బిడ్డను పిలిచి, అరే మీ తండ్రి ఎవరు అంటే ఖచ్చితంగా ఆ తండ్రిని చూపిస్తాడు బిడ్డ. 10,000 మందిలో కూడా మా నాన్న ఆయనే అంటాడు, మా డాడీ ఆయనే అంటాడు. దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు దేవుని ప్రేమించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆయనను ఎరిగి ఉంటావు. ఆయన ఎటువంటి వాడో తెలుసుకుంటావు. ఆయన నువ్వు ఎరిగి ఉంటావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలారా, మేము దేవుని నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి క్రైస్తవులు మనం చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. వారు అవసరం కోసము, ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నామని చెప్తున్నారు. కానీ మిగతా టయాల్లో మాత్రము అనామకులుగా, అసలు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఎంతమందిలో ఉన్నా సరే, నా తండ్రి ఏనే అనేసి బిడ్డ చెప్పే రీతిగా నీవు సిగ్గుపడకుండా నా దేవుడు ఏనే, నా తండ్రి ఏనే అని నువ్వు చెప్పుకోగలగాలి. అది నువ్వు దేవుని ప్రేమించడం అంటే. ఆమని చెప్పండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన్ని ప్రేమించటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డావు. నువ్వు ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డావు కాబట్టి ఆయన నీ పక్షంగా ఉంటాడు. ఆయన పక్షంగా ఉంటే నువ్వు దేనికిని ఎవరికిని భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆయనే చూసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. నువ్వు నీ నోటితో ఆయన్ని ఒప్పుకోవాలి. నా దేవుడు ఆయనే, నా తండ్రి ఆయనే, నేను నమ్ముకునేవాడు ఆయనే, నేను పూజించేవాడు ఆయనే. సిగ్గుపడకుండా ఒప్పుకోవాలి, భయపడకుండా ఆయన నామమును ఒప్పుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చూద్దాం. 1 కొరింథీ పత్రికలో 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. మన ఒక పనికి మాలినోడు అంటాడు, 3 మేకులు పీక్కోలేనాడు ఏం రక్షిస్తాడు అంటాడు. దేవుని బిడ్డలారా, చాలా వెర్రితనంగా వారికి ఉంది. చాలా మూర్ఖత్వంతో ఉన్నారు. నిన్ను రక్షించడానికే ఆయన సిలువెక్కాడనే విషయం మర్చిపోయి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక టైం వస్తుంది దొరికే టైం. మీకు చాలాసార్లు చెప్పా, ఆయన అలాగే ఉంటాడు కానీ వీడు ముసలోడు అయిపోతాడు. మీకు అర్థం కాల. ఆయన అలాగే ఉంటాడు, ఖచ్చితంగా వీడు 3 కాలం ముసలోడు అవుతాడు. ఎవడైనా సరే ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, మోకాళ్ళు వంగిపోయే టైం వస్తుంది. ఇప్పుడు మోకాళ్ళు వేస్తే అదృష్టవంతం, కానీ ముసలోడు అయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు వేయకపోతే అయ్యో మోకాళ్ళు వంగిపోతూ ఉంటాయి. కానీ ఆయన అలాగే, ఆయన నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఉన్నవాడు అనువాడు. ఈ రోజున ఎవరైతే 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు అని ఎవరైతే
హేళనగా మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా ఒకరోజు ఒక టైం వస్తుంది, వాడు పండు ముసలుడైపోతాడు. తర్వాత కాటికి పాడెక్కుతాడు, తప్పదు. కానీ ఆయన మాత్రం అలాగే ఉంటాడో అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. కాబట్టి ఆయన నామమును తక్కువ చేసి మాట్లాడినా, ఆయన నామమును దూషించినా సరే, ఆయన నామమును దూషించిన వారు, ఆయన నామమును వ్యర్థముగా ఉపయోగించిన వారు, వారు ఎప్పటికీ నిర్దోషులుగా ఎంచబడరు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పిన హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అదే. నువ్వేంటి, నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావేంటి, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావేంటి అంటే, సిలువను గూర్చిన వార్త నా ప్రాణాన్ని ఆదరించింది. సిలువను గూర్చిన వార్త నా జీవితానికి ఒక మలుపు తిప్పింది. నా బ్రతుకు లోకం అనేటువంటి పాపంలో కొట్టుకొని పోతూ ఉండగా సిలువను గూర్చిన వార్త నన్ను ఒడ్డుకు చేర్చింది. ధైర్యంగా చెప్పాలి, ధైర్యంగా చెప్పు దేవుని బిడ్డరా. అసలు ఏమీ తెలియని వారి గురించి అంతగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే, సమస్తమును దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన మహత్యం గురించి ఎరిగి ఉన్న నీవు ఆయన గురించి చెప్పడానికి ఎందుకు భయపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆయన నీ పక్షంగా ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. మీరు మీ ప్రక్కన వారికి ఈ మాట చెప్పండి, దేవుడు నీకు తోడై ఉండునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, అట్టి నమ్మకం నువ్వు కలిగి ఉంటే, నీవు దేనికి భయపడవు, ఎవరికి భయపడవు, దేవునికే నువ్వు భయపడతావు. దేవునికి భయపడితే మరి దేనికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. శ్రేష్టమైన వాగ్దానం ఇది. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచున్నప్పుడు వారికి భయపడండి అంటున్న దేవుడు. ఏమన్నాడు? భయపడవద్దు. ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం. చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా శత్రు దేశాలే. కానీ ఇంత కూడా ఇజ్రాయెల్ దేశానికి భయం లేదు. ఆమె చెప్పండి. ఇజ్రాయెల్ దేశం మీదకి ఏ దేశమైనా దండెత్తి దాడి చేయాలని, యుద్ధానికి పోవాలని సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం అంటే వారికి అంత భయం. ఇజ్రాయెల్ దేశం మొత్తం మీద 1,000,000 మంది కూడా లేరు, పాపులేషన్ 1,000,000 మంది కూడా లేరు. కానీ అంత చిన్న దేశానికి ఎంత ధైర్యము, ఎంత సాహసం. ఆ చిన్న యుద్ధము యెహోవాది అంటున్న దేశం. వారికి భయం అనేది తెలియదు. దేవుని బిడ్డరా, చాలా జాగ్రత్తగానండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఈ భయం అనేది పెద్ద సింహంలాగా, పెద్ద పులిలా కనబడుతుంది మనుషులకి. ఈ భయమే పెద్ద పులి, పెద్ద సింహం. కొన్నిసార్లు ఈ భయమే దెయ్యం. దేవుని బిడ్డలారా, నా శక్తికి మించిన లేకున్నారు, చాలా పెద్ద జనం, పెద్ద బలం, బలగం ఎక్కువ ఉంది, శత్రు సైన్యం ఎక్కువ ఉంది అని వారు భయపడట్లా. ఎందుకు వారు భయపడలేదు అంటే దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. ఆమె చెప్పండి. దేవుడు వారి పక్షముగా ఉన్నాడో, యెరూషలేము క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దీవించబడతారు. ఆమె చెప్పండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి.
ఎందుకంటే దేవుడు కోరుకున్న పట్టణం అది, దేవుడు కోరుకున్న దేశం అది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడే వారికి స్వాస్థ్యముగా ఉన్నాడు, దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. ఈరోజు ఆ దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. ఆమె చెప్పు. ఆ దేవుడే ఇశ్రాయేల్ దేశమును కాపాడుచున్న దేవుడే, ఇశ్రాయేల్ దేశాన్ని కోరుకున్న ఆ గొప్ప దేవుడే ఈరోజు నీకు, నాకు, మనందరికీ దేవుడుగా ఉన్నాడు. వారికి భయపడొద్దు, శత్రువుకు భయపడొద్దు, సమస్యకు భయపడొద్దు, శత్రు బలగానికి చూసి భయపడొద్దు, రోగాలకు భయపడొద్దు. ఎందుకంటే ఇక్కడేముంది, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండును. భయం నీ సొంతం కాదు, దేవుడు నీ సొంతం. గుర్తుపెట్టుకు ఈ మాట. భయం నీ సొంతంగా ఉండకూడదు, దేవుడే నీ సొంతం. భయం నీకు ఆస్తిగా ఉండకూడదు, దేవుడే నీకు ఆస్తిగా ఉండాలి. ఉండునుగాక. చెప్పు, దేవుడే నా స్వాస్థ్యం అని చెప్పు. మీ ప్రక్కన ఈ మాట చెప్పు, నా దేవుడే నా స్వాస్థ్యం, నా దేవుడే నా స్వాస్థ్యము. దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? దేవుని పక్షంగా నీవు ఉండో, ఆయన కొరకు నువ్వు నిలబడు. ఆయన నీ కొరకు నీ పక్షంగా ఉంటాడు, నీ పక్షముగా ఆయన యుద్ధం చేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నిన్ను గెలిపిస్తాడు. నిన్ను పడిపోనివాడు ఆయన, నిన్ను ఓడిపోనివాడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు జయమే, నీకు జయము. నిన్ను గెలిపిస్తాడు. నీవు ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఉండు, ఖచ్చితంగా దేవుడికి సహాయకుడిగా ఉంటాడు. నీవు ఆయన ప్రేమిస్తూ ఉండు, ఖచ్చితంగా ఆయన నీ పక్షంగా ఉంటాడు. 45వ అధ్యాయం యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. నేను నీకు ముందుగా పోవచ్చు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. ఎంత గొప్ప దేవుడు ఆయన! సరళం చేసే దేవుడు, నీ మార్గములను సరళం చేసే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, నీ మార్గాలను ఆయన సరళం చేసే దేవుడు. ఎందుకు దేవుడు నీ కుడి చేతిని పట్టుకున్నాడు అంటే చెప్పు. ఇక్కడే ఉంది 1వ వచనంలో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నువ్వు ప్రార్థన చేయి. ఏమో తెలుసా, దేవా, ఎప్పుడు నీవు నా కుడి చేతిని పట్టుకో, నన్ను నడిపించు. నీవు పట్టుకుంటే ఎప్పుడైనా విడిచిపెడతావు, కానీ ఆయన పట్టుకుంటే నువ్వు పట్టుకుని విడిచిపెడతావు, కానీ ఆయన పట్టుకుంటే ఎప్పటికైనా విడిచిపెట్టేవాడు కాదు. నన్ను పట్టుకోయ్యా, నన్ను గెలిపించువాడు నీవే. నన్ను ఓడిపోనివ్వవు, నన్ను గెలిపిస్తావు, నాకు జయమునిస్తావు. నన్ను పట్టుకొని నడిపించయ్యా. ప్రార్థన చేయి దేవుని బిడ్డలారా. ప్రతిదిన కూడా ఈ ప్రార్థన చేయి. దేవుడు నీ పక్షంగా ఉంటాడు, నీ కుటుంబ పక్షంగా ఉంటాడు. నీ కార్యములన్నీ ఆయన సఫలపరచునుగాక. నీ కార్యములన్నీ, నీ పనుల భారం అంతయు యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, సఫలము చేయును. దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేదను. నేను ఎక్కగలనా?
నేను ముందుకు వెళ్ళగలనా అనుకోవద్దు. నువ్వు ఎక్కగలవు, నువ్వు ముందుకు వెళ్ళగలవు. కారణం తెలుసా? ఆయన నీతో ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనిని చూసి భయపడుతున్నావో అది నీకు దూరమగునుగాక. ఇంత మెట్టగా ఉంది, ఇంత ఎత్తుగా ఉంది, నేను ఎక్కగలనా, నేను అందుకోగలనా, నేను సక్సెస్ అవుతానా అనుకోవద్దా. నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ఎక్కగలవు. కారణము ఆయన నీ పక్షంగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీతో లేడు అనుకున్నప్పుడే నువ్వు భయపడు. నీతో ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు దేనికి భయపడవు. నీతో ఉన్నాడు అని నీకు ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే నిత్యము నీవు ఆయన ఆత్మ చేత నడిపించబడినప్పుడు, నిజముగా నీవు ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ నమ్మకం నీకు బలపడుద్ది, నేను బలపరిచింది. దేవుని బిడ్డలారా, నా దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు ఆత్మపూర్ణుడుగా ఉండు, ఆత్మచేత ముద్రించబడిన వ్యక్తిగా నీవు ఉంటే నీవు ఆయన పక్షముగా ఏదైనా చేయగలవు. నీ పక్షముగా నీ ద్వారా ఆయన ఏదైనా చేస్తాడు. నీ పక్షంగా తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పిన హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? నమ్మో, దేవుడు నా పక్కనే ఉన్నాడు నమ్మో, నాతో ఉన్నాడు నమ్ము, నాలో ఉన్నాడు నమ్మో. నాతో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నాలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నిజంగా నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవాన్ని కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నిజంగా నీ మనస్ఫూర్తిగా దేవుని ప్రేమిస్తావో ఆ నమ్మకం బలపడి దేవుడు నాతో ఉన్నాడు. ఆ దినమంతా కూడా 7 దినాలు ప్రకాశించే వెలుతురు ఎంత ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో నిజముగా ఆ నమ్మకం ఎప్పుడైతే నీళ్ళు కలిగిద్దో ఆ దినమంతయో 7 దినాల సూర్యుని వెలుగు కంటే కూడా అంత వెలుతురుగా ఉంటుంది. అలా ఉండనుగాక. దేవుని బిడ్డలారా, నిజముగా నువ్వు ఆయన ప్రేమించు, నిజముగా నువ్వు ఆయన ప్రేమించు, నిజముగా నువ్వు ఆయన వెంబడించు, ఆత్మచేత నువ్వు నడిపించబడితే ఖచ్చితంగా ఆయన నీ పక్షంగా ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తున్న దేవుని బిడ్డలారా, రోమపత్రిక 8వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు హృదయం పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసం అంట? పరిశుద్ధుల కొరకు. ఈరోజు దేవుడు నిన్ను ఎలా ఉండాలో కోరుకున్నాడు చెప్పండి? పరిశుద్ధులుగా. నిజంగా నువ్వు పరిశుద్ధునిగా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. గుర్తుపెట్టుకే మాట. నీవు పరిశుద్ధునిగా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఆ నమ్మకం నిన్ను బలపరిచింది, ధైర్యపరిచింది. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండండి. దేవుని బిడ్డరా, నువ్వు పరిశుద్ధునిగా పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఈరోజు నీలో దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఉన్నదా? నిజంగా నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా? నిజంగా నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఒకవేళ నిజంగా నువ్వు నడిపించబడితే, నిజంగా నువ్వు పరిశుద్ధునిగా ఉంటే, నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నీ పక్షంగా ఉంటాడు. నీ పక్షంగా దేవుడు ఘనకార్యములు జరిగిస్తాడు, నిన్ను గెలిపిస్తాడు, నీకు జయమిస్తాడు. జయము పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.